గురుగారు, ఇండోనేషియాకు స్వాతంత్రం రావటానికి శ్రీమద్ రామాయణమే ప్రధాన భూమిక పోషించింది అని చెప్తారు. ఇందులో వాస్తవం ఎంత? ఇది 100% నిజం అన్నటువంటి సత్యం. చారిత్రక ఆధారాల ద్వారా మనం గుర్తించవచ్చు. ఇండోనేషియా 17వ శతాబ్దం నుంచి డచ్ వారి స్వాధీనంలో ఉంది. బానిసత్వం అనుభవిస్తున్న ఆ దేశవాసులలో నిరంతర రామాయణ పారాయణ చేసేటువంటి సంప్రదాయం ఉండేది. రాముణ్ణి వారు ఆరాధనీయంగా భావిస్తూ స్మరిస్తూ ఉండేవారు. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో ఇండోనేషియా జపాన్ వారి హస్తగతం అయింది. అప్పుడు వారిలో స్వాతంత్ర పిపాస ప్రబలింది. డచ్ వారి యొక్క దాష్టిక నుంచి బయటపడ్డాము అన్న ఆలోచనతో 1945లో వారు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. కారణం, జపాన్ 2వ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన తరుణంలో వారు స్వతంత్రంగా మనాలి అన్న ఆలోచనతో స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుంటే డచ్ వారు తిరిగి వారి ప్రభావాన్ని చూపించాలి అని వారి అధికారాన్ని చలాయించటం ప్రారంభించారు. అప్పుడు సుకర్ణు, మహమ్మద్ హట్టా వీరిద్దరూ గెరిల్లా యుద్ధం చేసి 4 సంవత్సరాలు వారితో యుద్ధం చేసి 1949లో స్వాతంత్ర్యాన్ని పొందటానికి సమాయత్తమయ్యారు. డచ్ వారు స్వాతంత్రం ఇవ్వటానికి సంసిద్ధులయ్యారు. కానీ ఆ 7 ద్వీపాలలో న్యూగినియా ద్వీపం మీది కాదు అంటూ వాదనకు దిగారు. దాన్ని ఎలా రుజువు చేయాలి అని బాగా ఆలోచించిన వారు ప్రతినిత్యము రామాయణం పారాయణ చేస్తున్నటువంటి నేపథ్యంలో రామాయణంలోని శ్లోకాలను కిష్కింధాకాండలో 40వ సర్గలో 30వ శ్లోకాన్ని వారికి చూపించారు. యత్నవంతం యవద్వీపం సప్తరాజ్య సుశోభితం సువర్ణరూప్యకం చైవా. 7 రాజ్యాల సమూహమైనటువంటి ఈ యవద్వీపము, జావాద్వీపము, సుగ్రీవుడు సీతమ్మను వెతకటానికి తూర్పు దిక్కుగా సైన్యాలను, వానరాలను పంపిస్తున్నప్పుడు అక్కడ జావా ద్వీపము ఉన్నది. ఆ యవద్వీపం అనంతరం శిశిరోనామ పర్వత. ఆ యవద్వీపం దాటిన తరువాత శిశిరం అనే పర్వతం ఉన్నది. ఆ శిశిర పర్వతమే ఈ న్యూగినియా అంటూ నిత్యము వారు పారాయణ చేసే రామాయణంలోని ఉదాహరణలను వారికి చూపించి లుక్ ఈస్ట్ పాలసీ ఆధారంగా స్వాతంత్ర్యాన్ని పొందారు. అందుకే మన ప్రధాని స్వర్గీయ వాజ్పేయి గారు ఇండోనేషియా వెళ్ళినప్పుడు ఆయన గౌరవార్థము అక్కడ వారు ఒక నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ నృత్య ప్రదర్శనలో రాముడు, సీత వారి కళ్యాణ ఘట్టాన్ని ప్రదర్శించారు. ఆశ్చర్యపోయారు వాజ్పేయి గారు. ఇదేమిటి, ఇది మా రామాయణం కదా అంటే, రామాయణం మీదే కాదండి, మాది కూడా. ప్రపంచమంతా ఈ రామాయణం యొక్క మాహత్యము ఉన్నది, దానికి కారణంగానే మేము స్వాతంత్ర్యాన్ని పొందగలిగాము అని వాజ్పేయి గారికి వివరించారు. ఈ అద్భుతమైన దృష్టాంతము ఒకప్పుడు ప్రపంచమంతా ఆర్షధర్మంతో విలసిల్లింది అన్న సత్యము మనం గుర్తించడానికి ఆధారమవుతుంది. ఇలా 1949 నవంబర్ మాసంలో డచ్ వారి యొక్క బానిసత్వం నుంచి పూర్తి స్వాతంత్ర్యాన్ని పొందిన ఇండోనేషియా నేడు స్వతంత్ర దేశంగా రాముణ్ణి కీర్తిస్తూ ఆ రామ కథలను గానం చేస్తూ, సాంప్రదాయం ఇస్లాం అయినా రాముడు మాత్రం వారికి ఆరాధ్యం.